హరే కృష్ణ. ఇవాళ మనము కలియుగంలో ఉన్నటువంటి ఎన్నో దోష ప్రభావాల నుండి బయటపడేటటువంటి ఏకైక మార్గం ఏంటో చూద్దామనమాట. మనకు 12వ స్కందంలో ఒకానొక అధ్యాయంలో, మూడవ అధ్యాయంలో 51 శ్లోకంలో రాజుకు, పరీక్షిత్ మహారాజుకు ఇలా చెప్తున్నాడనమాట. హ్మ్. ఏంటనంటే, కలౌ దోషనిదే రాజన్ అస్తి హి ఏకో మహాగుణ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం విజేత్. మీరు ఎప్పుడైనా గమనించారా? ఏ విషయం పట్టుకున్నా కానీ ఈ కలియుగంలో ఏదో ఒక తప్పు అన్నటువంటిది ఉండనే ఉంటుంది, ఫాల్ట్ అన్నటువంటిది ఉండనే ఉంటుంది. ఇటీవలే మనం చూసాము, పెద్ద పెద్ద టెంపుల్ అయినటువంటి అక్కడ వర్షిప్ జరుగుతూ ఉంటే తిరుమలలో, అక్కడ ఉన్నటువంటి నెయ్యిలో కూడా కల్తీ అన్నటువంటి టాపిక్స్ బయటకు వచ్చాయి. సో ఏది చూసుకున్నా కానీ భగవంతుని యొక్క ఆరాధనకు సంబంధించినటువంటిది కానీ, నీ యొక్క భౌతిక విషయాలకు సంబంధించినటువంటిది కానీ, కలియుగం అన్నటువంటిది దోషనిదే రాజనంట. ఇప్పుడు ఎక్కడన్నా నిధి అని అన్నాం అనుకోండి, అక్కడ డబ్బులు ఉంది అని అనుకుంటాం. ఇప్పుడు చాలా డబ్బులు ఉన్నింది అని అనుకోండి ఒక చోట, దాన్ని ఏమని అంటామని అనమాట, అది బంగారు నిధి అని అంటాం. సో అలానే కలియుగం అన్నటువంటిది దోషాలకు నిధి అంట. మరి ఏంటి గొప్పతనం ఉంది కలియుగంలో అంటే, అహతి యహ ఏస్ అహతస్య ఏకో మహద్గుణ, ఆ, అస్తి హి ఏకో మహద్గుణ. ఏంటి? ఒక్క మహాగుణం ఉందంట కలియుగంలో. ఏంటనుకుంటున్నారు అది? కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రిజేత్. కీర్తనాదేవ కృష్ణస్య, ఎక్కడెక్కడైతే కృష్ణుని యొక్క నామం అన్నటువంటిది, జపము, కీర్తన, శ్రవణము ఇవన్నీ జరుగుతాయో అటువంటిది మహాగుణము కలియుగంలో ఉన్నటువంటిది. అందుకే మనకు సత్యయుగంలో ఉన్నటువంటి ఫలితం అన్నటువంటిది, పెద్ద పెద్ద మెడిటేషన్స్ చేస్తే వచ్చేటటువంటి ఫలితం అన్నటువంటిది, లేదా పెద్ద పెద్ద మందిర పరిచర్యలు చేస్తే ద్వాపర యుగంలో వచ్చేటటువంటి ఫలితం అన్నటువంటిది, లేదా పెద్ద పెద్ద యజ్ఞ యాగాదులు చేస్తే త్రేతాయుగంలో వచ్చేటటువంటి ఫలితం అన్నటువంటిది, ఇది నెక్స్ట్ శ్లోకం 12వ స్కందం 3వ అధ్యాయము 52వ శ్లోకం. ఫలితం అన్నటువంటిది కలియుగంలో జస్ట్ హరినామాన్ని జపిస్తే వస్తుంది అని చెప్పబడిందని అనమాట. కృతేయ ధ్యాయతో విష్ణుం త్రేయతాం యజతో మకై ద్వాపరే పరిచర్యం కలౌ తద్ హరికీర్తనాత్. కలియుగంలో హరికీర్తనం మాత్రమే ఏకైక సొల్యూషను మనల్ని ఈ దోషాల నుండి బయటపడేసేదానికి. మరి నేను రామరాజ్యాన్ని లేదా సత్యయుగం వంటి విషయాన్ని కలియుగంలో ఎలా స్థాపించాలి అని అంటే, విష్ణు ధర్మ పుస్తకంలో ఒక శ్లోకం అన్నటువంటిది ఉందని అనమాట. ఇది 11వ స్కందం 5వ అధ్యాయం 38 నుంచి 40వ శ్లోకం భాష్యంలో ఉంది ఈ శ్లోకం అన్నటువంటిది. కలౌ కృతయుగం తస్య కలైస్తస్య కృతే యుగే యస్య చేతసి గోవింద హృదయే యస్య నాచ్యుతః. మనకు ఇంకొక డౌట్ రావచ్చు అని అనమాట. మీరంతా ఊరికేదో శ్లోకాలు చెప్తున్నారు, ద్వాపర యుగంలో కలియుగంలో ఎంతెంత తేడా ఉంటుంది, సత్యయుగంలో ఉన్నటువంటి సినారియో ఎందుకు వస్తుంది కలియుగంలో అని అనొచ్చు. ఈ శ్లోకం ఏం చెప్తుందనంటే, ఎవడైతే కలౌ కృతే యుగం తస్య, కలియుగం అంట కృతయుగం అంటే సత్యయుగంతో సమానం అవుతుందంట. కలితస్యే కృతే యుగే, సమానం కాదు, కలియుగమే సత్యయుగం అయిపోతుందంట. ఎప్పుడు? యస్య చేతసి గోవింద హృదయే యస్య నాచ్యుత. ఎక్కడైతే గోవిందుని యొక్క నామం ఉంటుందో, అలానే ఎక్కడైతే గోవిందుని యొక్క స్మరణ ఉంటుందో, అటువంటి ప్లేస్ అన్నటువంటిది కలియుగం అయినా కానీ కృతయుగంతో సమానం అవుతుంది. అటువంటి టైం అన్నటువంటిది కలియుగం అయినా కానీ కృతయుగంతో సమానం అవుతుంది అని చెప్పబడి ఉందని అనమాట. అదే దాంట్లో ఇంకొక శ్లోకం ఉంటుంది స్కంద పురాణం నుండి. ఈ మరి అయితే ప్రతి ప్లేస్ కంటామినేటెడ్గా ఉంది అంటే, దీనికి ఏమన్నా నియమాలు ఉన్నాయా? ఎక్కడ పాటించాలి, ఎక్కడ చెప్పాలి కలియుగంలో నామం అన్నటువంటిది అని అడగచ్చాను అన్నమాట ఎవరైనా కానీ. దానికి జస్ట్ దాని పైన శ్లోకంలోనే ఉంది. నదేశే కళావస్థామ శుద్ధి అధికం అపేక్షతే కింతు స్థావరం స్వాంతరత్రం ఏవైతం నామకామాతి కామదం. సో ఎక్కడైతే భగవంతుని యొక్క నామం అన్నటువంటిది జపింపబడుతుందో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్లేస్ కానీ, టైం కానీ, అక్కడ ఉన్నటువంటి స్థితి కానీ, వీటన్నిటితో సంబంధం లేదు. నా దేశ కాలస్థాన శుద్ధి అధికం అపేక్షతే. అది శుద్ధంగా ఉందా, ఆ ప్లేస్ ఏంటి, కాలం ఏంటి, ఇవన్నీ సంబంధం లేదు. నేను శుద్ధంగా ఉన్నానా ఈ హరినామం పలకడానికి అనేటటువంటి సంబంధం కూడా లేదు. ఇంకా మీరు ఎన్నైనా తీసుకోండి ఫ్యాక్టర్స్ హరినామాన్ని జపించేందుకు.
లేదు లేదు. ఇవన్నీ కూడా హరినామము యొక్క జపము ముందర ఇండిపెండెంట్. అంటే దీనికి మీనింగ్ ఏమిటి అనంటే ఎవ్వడైనా కానీ ఈ యొక్క హరినామం అన్నటువంటిది జపించొచ్చు. ఉదాహరణకు యజ్ఞయాగాదులు చేయాలి. మీరు ఖచ్చితంగా శుద్ధంగా మడి కట్టుకొని ఉండేసి మంచి బ్రాహ్మణ స్థాయిలో ఉండి మంత్ర ఉచ్చారణ అంతా కరెక్ట్‌గా ఉండి అవన్నీ చేయాలి. అదే సత్యయుగంలో మెడిటేషన్ చేయాలి. మీ ఇంట్లో కూర్చొని మెడిటేషన్ చేస్తే అవ్వదు. ఇప్పుడంతా బూటకం చేస్తున్నారు, మోసాలు చేస్తున్నారననమాట. అలా కాదు. మీరు అడవిల్లోకి, హిమాలయాల్లోకి వెళ్ళి 6వ అధ్యాయంలో మొత్తం ఉంటుంది 10వ శ్లోకం నుండి ఎలా చేయాలి మెడిటేషను అన్నటువంటి విషయం అననమాట. అటువంటి బ్రహ్మచర్య నియమాలు ఇవన్నీ పాటిస్తేనే మెడిటేషన్‌కి అర్హులు. పెద్ద పెద్ద టెంపుల్ వర్షిప్ చేయాలి. అందరూ చేయగలరా? ఇప్పుడు డీటీ ఉంటుంది టెంపుల్‌లో. అందరూ పోయి లోపలికి పోయి ఆల్టర్‌లోకి పోయి చేసేస్తారా? చేసేయలేరు. అందరూ దర్శనానికొస్తారు గానీ, అందరూ హరినామం పలకగలరేమో గానీ, అందరూ టెంపుల్‌లో వర్షిప్ చేయగలరా? చెయ్యలేరు. మరి ప్రతి ఒక్కడికి ఇంట్లో ఉండే సన్న పిల్లోనితో పాటు పెద్ద ముసలివాడికి ప్రతి ఒక్కడికి అనువుగా ఉండేటటువంటి ఒకే ఒక్క ఫెసిలిటీ ఏంటి అనంటే కలియుగంలో ఉన్నది నామం మాత్రమే. కలికాలే నామరూపే కృష్ణావతార్. కృష్ణుడు నామం రూపంలో అవతరించాడు. విగ్రహం రూపంలో మాత్రమే కాదు. నామం రూపంలో అవతరించాడు. ఈ ఒక్కటి చేస్తే మనము కలియుగంలో ఉన్నటువంటి దోషాలన్నిటి నుండి బయటపడి ముక్త సంగ పరం వ్రిజేత్. ఆ యొక్క భక్తుల యొక్క సంఘం అన్నటువంటిది పొందుతాము. అండ్ అలానే మనము ఈ భౌతిక బంధాల నుంచి వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ నుంచి విడివడి పరం వ్రిజేత్ పరమమైనటువంటి శ్రీకృష్ణుని యొక్క ధామానికి చేరుతాము అని చెప్పబడిందనమాట. ఈవెన్ ఇంకా చాలా సందర్భాల్లో కూడా ఉంది. బ్రహ్మగారి దగ్గరికి వచ్చినప్పుడు చెప్తాడు కదా! అది మళ్ళీ మనం ఇంకొకసారి చెప్పుకుందాం. నారదముని, బ్రహ్మ యొక్క కన్వర్జేషన్ హరినామం గురించి. హ్మ్. అలా మనం చూసుకుంటే ఈ యొక్క హరినామం మీరు చేస్తున్నటువంటిది మామూలు విషయం కాదు. మూడవ స్కందం 33వ అధ్యాయం 7వ శ్లోకంలో ఉంటుంది. స్వపాచ కుక్కను తినేటటువంటి చండాలుని యొక్క వంశంలో పుట్టినటువంటి వాడైనా కానీ హరినామాన్ని జపించాడంటే వాడు రకరకాల యజ్ఞకృతు ప్రాసెస్‌లన్నీ పాస్ అయిపోయినట్టే. అవన్నీ దాటేసి కృష్ణుని యొక్క నామము జపించినటువంటి వాడు హయ్యర్ పొజిషన్‌లో ఉన్నట్టే అని చెప్పబడింది అననమాట. సో, ఇవన్నీ మనం చూస్తే తెలుసుకోవాల్సినటువంటి ఒకే ఒక్క విషయం, ఏకైక మార్గం ఏమిటంటే కలియుగంలో మనం భగవంతుని యొక్క ధామాన్ని చేరేందుకు, మన యొక్క ఆనంద సాగరాన్ని ఉద్భవించుకునేందుకు, మన యొక్క బాధల్ని నశించుకునేందుకు శ్రీకృష్ణుని యొక్క నామజపం మాత్రమే. అది ఏంటి ఆ నామము అనంటే హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హర రామ హర రామ, రామ రామ హరే హరే. మీరు చేయాల్సినటువంటి విషయం ఏమిటి అనంటే ఈ విషయాన్ని ఖచ్చితంగా మీకు ఎవ్వరు కనిపించినా గానీ, లేదా మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు గదా! లేదా ఇప్పుడు మన కాన్వర్జేషన్ వింటున్నారు గదా! ఈ విషయాలన్నీ వేరే వారికి చెప్పి మీరు గూడా అంతో ఇంతో ఏమంటారు స్పిరిచ్యువల్ పైయటీ అని అంటామనమాట. ఆధ్యాత్మిక పుణ్యం అన్నటువంటిది గడించుకోండి. ఆ! అలా శ్రీకృష్ణుని యొక్క ధామం చేరేందుకు ఇప్పుడు ఎలా అంటే రూ. 100 కావాలి శ్రీకృష్ణుని యొక్క ధామం చేరేందుకు. ఇలా ఆధ్యాత్మిక పుణ్యం అన్నటువంటిది రోజు రూ. 1, రూ. 1, 10 పైసలు ఇలా మనం కూడబెట్టుకుంటూ ఉన్నామనంటే, ఏదో ఒక రోజు అది రూ. 100 అవుతుంది. శ్రీకృష్ణుని చేరుకునేందుకు మనకు దోహదపడుతుంది అననమాట. అది. హ్మ్. హరే కృష్ణ. ధన్యవాదాలండి.